నగరంలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నగరంలో వర్షాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ప్రస్తుతం ఫిర్జాదిగూడలో ఉన్నాము. ఫిర్జాదిగూడ అంటే అభివృద్ధిలో అగ్రభాగాన ఉంది, అవార్డులు వచ్చాయి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం దయనీయంగా ఉంది. చిన్న వర్షానికే ఇళ్లలోకి మురుగు నీళ్లు చేరుతున్న పరిస్థితి ఉంది అనేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇంత వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది, ఒకవైపు మురుగు నీళ్లు ఇళ్లలోకి వెళ్తున్నాయి, చిన్నపిల్లలు పడిపోతున్నారు. సో దీనిపైన ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది? ఇది గత 3 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి మేడం. దీని గురించి అనేసి మంత్రి మల్లారెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా 110 కోట్లతోటి ఇక్కడ ఎస్ఎన్డిపి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ఇనాగ్రేషన్కి వచ్చి 40 లక్షలు ఖర్చు పెట్టారు తప్పితే ఈ 13 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్టులో ఒక 800 మీటర్లు కూడా ఇప్పటివరకు చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పదే ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు, మెమోరాండంలు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా వాళ్ళు ఇక్కడ కట్టిన పన్నుతోటి ప్రతి దేశాల్లో పర్యటన చేస్తున్నాము, అద్భుతంగా చేస్తాము అనేసి తిరుగుతున్నారు. మీరు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో తొందరగా కంప్లీట్ చేయరు అనేసి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ వర్షాకాలం వచ్చిందాక వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక 10 నిమిషాలు గట్టిగా వర్షం పడితే బోడుపల్ ఫిర్జాదిగూడ మొత్తం నిండిపోతుంది మేడం. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది, మీరు ఏదైతే అవసరం ఉన్నది, ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నదో అది చేయండి. మీరు పెద్ద బ్రిడ్జిలు వేస్తున్నామో, శ్మశాన వాటికలు కడుతున్నాం అనేసి పనికిరాని చేయకండి. పబ్లిక్ ఏదైతే అవసరమో అది చేయండి అనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఒకవైపు ఫిర్జాదిగూడకు సంబంధించి బోడుపల్కి సంబంధించిన మధ్యలో ఉండటం వల్లే ఈ ఇబ్బంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ డిలేకి రీజన్స్ ఏంటి అసలు? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇప్పుడు మేడం ఈ పాలకవర్గం ఏర్పడి ఆల్మోస్ట్ ఇంకా 4 ఇయర్స్ కావస్తున్నది. అప్పటి నుండి వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము పెద్ద లైన్ వేస్తాం, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ ఉంటాం. ఇంతవరకు ఏమీ చేయలేదు. దీన్ని ఎంబడి మీరు దీన్ని బాగా చేయకుండా మాత్రం మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ప్రజలు కూడా చాలా రైట్. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, ఎట్లా ఉంది ప్రాబ్లం? అంటే మీకు ఇళ్ళకి ఏమైనా మురుగు నీళ్ళు వస్తున్నాయా? ఇంతకుముందు మురికి నీళ్ళు వస్తున్నాయి, ఇల్లు కొట్టుకపోయింది, మస్తు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తే కొబ్బరికాయ కొట్టిండు, పోయిండు. మనం మాట్లాడదామంటే మాట్లాడనీయలే. నీళ్ళు మస్తు వస్తున్నాయి, పిల్లలు పడిపోతున్నారు, మాకు రానికి వస్తలేదు, కిరాయిలు కూడా వెళ్ళిపోతామంటున్నారు. మరి మేము ఎట్లా బతకాలి ఏం కంతలో అర్థమైతే లేదు. ఎట్లుందా పెద్ద ఆయన ఇక్కడ వాటర్? ఇందాక నువ్వు వస్తుంటే కూడా పడిపోయినావు కదా నీళ్ళల్లో. కింద పడిపోయింది ఆయన. ఇక్కడ వారం రోజులు 2 నెలలు అవుతున్నది. మోరి వలిగింది, బాగా చేస్తలేరు, ఎవరు చెప్తాక ఇంత అవే నీళ్ళు తాగుతున్నాం. మేము ఏం చేయలేను, అవే నీళ్ళు తాగుతాను, మోరీ నీళ్ళే తాగుతాను మేము. ఇక్కడ పలిగిపోయింది, దాన్ని బాగా చేస్తారు. 2 నెలలు 3 నెలలు ఎవరు ఫోన్ చేశారు పట్టించుకున్నాం. మానవుడే లేడు ఇక్కడ. ఎట్లా చేయాలి? 35 ఏళ్ళ నీళ్ళకి వచ్చాయి ఇలాకి వచ్చి, ఈ ఇంటికి వచ్చి ఇక్కడ ఏరియాలో మన నీళ్ళు వచ్చే చచ్చిపోతుంది. బచ్చి ఇక్కడికి వచ్చి కుట్టుక దాకా వచ్చినాయి, తీసుకపోయి అపార్ట్ మీద వండబెట్టింది నన్ను. ఏంది బాధ? చూస్తున్నాం కదా, వెహికల్స్ కూడా వెళ్ళని పరిస్థితి. కంప్లీట్ గా వాటర్ లో మునిగిపోయిన తర్వాత బళ్ళు కూడా మూవ్ అవ్వని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం సైలెన్సర్ లోకి వాటర్ వెళ్ళిపోయి బళ్ళు కూడా మూవ్ అవ్వని పరిస్థితి. సో మోకాళ్ళ లోతుగా ఉన్న ఆ నీళ్ళలో చిన్నపిల్లలు నడవటానికి ఇక్కడ నడవలేని పరిస్థితి. మొత్తం అంతా మురికి నీళ్ళంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయేసరికి ఇళ్లలోకి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యాల పాలవుతున్నాము అనేసి చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ 4 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకులు కావచ్చు, ఇటు కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు. దీనిపైన పైప్ లైన్ ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంది అనేది ప్రధానమైన ప్రశ్న ఇక్కడ లేవనెత్తుతున్న పరిస్థితి. దీన్ని వెంటనే కనుక ఈ ప్రాబ్లంని క్లియర్ చేయకపోతే ఇళ్లలోకి వాటర్ వచ్చి ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి తాము వెళ్తాము అనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాధిక, NTV.